లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్. జోడేఘాట్ నుంచి ఈ బస్సు యాత్ర 22 వరకు కొనసాగుతుంది. భద్రాచలంలో యాత్ర ముగుస్తుంది. ఈ యాత్ర పద్దెన ఉద్దేశాలన్నీ కూడా సాంస్కృతికంగా చెప్పారు. ప్రధానంగా ఈ దేశంలో ప్రకృతి అన్ని రకాల కూడా మనకి సహజ వనరులు అందిస్తున్నది. భూమి, గాలి, నీరు, ఆహారం అన్నీ ఉన్నాయి. కానీ సంపద కొద్ది మంది చేతుల్లో ఉన్నందువల్ల శ్రమకు తగ్గ ఫలితం రావాలని, సంపద అందరికీ చెందాలనేది కమ్యూనిస్ట్ పార్టీ మొదటి నుంచి పోరాడుతుంది. ఆ స్ఫూర్తితోటే మార్క్సిజం సిద్ధాంత పునాదుల మీద పార్టీ స్థాపించబడి 100 ఏళ్లు నిండిన సందర్భంగా మరి భూమి భుక్తి సమస్య ఇంకా పరిష్కారం కాలేదు. జల్ జంగల్ జమీన్ కొరకు ఆనాడు కుమ్రం భీమ్ ఎట్లయితే మరి ఆయన యువకుడుగా ఆనాడు ఎలాంటి త్యాగాలు చేశాడో, ప్రాణాలు తెగించి ఉద్యమించాడో, ఆనాటి కళలు, ఆనాటి త్యాగాలు, ఆనాటి పరిస్థితులు మరి అది చూస్తూ ఉంటే, ఈ మ్యూజియంలో చూస్తూ ఉంటే మరి అనేకమైనటువంటి ఆ త్యాగాల యొక్క పునాదులు మనకు మెదడులో కలిగేటువంటి అవకాశం ఏర్పడతా ఉంది. కాబట్టి ఇప్పటికీ భూమి సమస్య పరిష్కారం కాలేదు, ముక్తి సమస్య పరిష్కారం కాలేదు, సాగునీరు, త్రాగునీరు, ఇవన్నీ సమస్యల మీద ఇప్పటికీ పోరాడాల్సిన అవసరం ఉంది. ఇది ఒక స్ఫూర్తి ఇస్తుందనే ఈ జోడేఘాట్ నుంచి ఈ యాత్ర మొదలుపెట్టడం జరిగింది. మరి ఆ కుమ్రం భీం ఆశయాలను భవిష్యత్తులో కొనసాగించేందుకే ఈ సిపిఐ 100 ఏళ్ల చరిత్రలో అనేక పోరాటాలు, ఆటుపోట్లు ఎదుర్కొన్నది, త్యాగాలు చేసింది. ఇవాళ భూమి లక్షలాది ఎకరాల భూమి పేదలకు పంచారంటే సిపిఐ. అలాగే ఇవాళ కార్మికులకు కానీ కర్షకులకు కానీ చట్టాలు వచ్చిన భూమి సిపిఐ. కానీ ఈ భారత కమ్యూనిస్ట్ పార్టీ సాంబశివరావు గారు చెప్పినట్టుగా అన్ని పార్టీలకు కూడా మన తల్లి లాంటిది. అందుకనే వామపక్షాలన్నీ కూడా ఏకం కావాలని ఈ జయంతి ఉత్సవాల సందర్భంగా సిపిఐ కోరుతుంది. రానున్న కాలంలో మరింత ప్రతిజ్ఞ తీసుకొని పునరంకితమై ప్రజల మధ్య, ప్రజల చేత ప్రజా ఉద్యమాలు నిర్మించేందుకు కంకణబద్ధం కావాల్సిన ఉందని ఈ బస్యాత్ర సందర్భంగా పిలిపిస్తూ అందరికీ నమస్కారాలు తెలుపుతూ 1925 డిసెంబర్ 26న కాన్పూర్లో, ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఆవిర్భవించింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు రేపు డిసెంబర్ 26 నాటికి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుని 101వ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతా ఉంది. ఆ 100 సంవత్సరాల ముగింపు వేడుకలను ఖమ్మంలో, భారతదేశ స్థాయిలో ఖమ్మంలో జరపాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. వాస్తవంగా మరెక్కడైనా జరుపుకోవచ్చు నగరాల్లో, కానీ ఖమ్మంలో జరిపే అవకాశం జాతీయ పార్టీ, తెలంగాణ రాష్ట్ర పార్టీకి ఇవ్వటం జరిగింది. ఆ కార్యక్రమానికి కొన్ని లక్షల మంది, దాదాపు 5 లక్షల మందిని పిలిపించాం. అదేవిధంగా లక్షలాది మందితో పాటు దేశంలో నుంచి అనేక మంది సౌహార్ద ప్రతినిధులు, ఇతర దేశాల నుంచి కూడా సౌహార్ద ప్రతినిధులు వస్తారని చెప్పి అంచనా వేస్తా ఉన్నాం. అంత గొప్ప ప్రోగ్రాము ఈ దేశంలో జరుగుతుందంటే కారణం 100 ఏళ్ళైనా కూడా సిపిఐ పార్టీ ఆనాడు, ఈనాడు, మరి ఏనాడైనా ఒకలాగా ఉందని రుజువు అవుతా ఉంది. అధికారం లేకపోతే కొన్ని పార్టీలు పుడతాయి, పోతాయి. కానీ సిపిఐ పార్టీగా దానికి ప్రజలే అధికారం. ప్రజలు ఉన్నంతకాలం ఉండే సిద్ధాంతం కమ్యూనిస్ట్ సిద్ధాంతం. ఆ కమ్యూనిస్ట్ సిద్ధాంతానికి మూల బిందువు, మూల కేంద్రం సిపిఐ. సిపిఐ నుంచే అనేక కమ్యూనిస్ట్ పార్టీలు ఉద్భవించాయి. ఇవాళ ప్రజలు కోరుకుంటున్నారు మళ్ళీ కమ్యూనిస్టులు కావాలి, అందుకని అందరు కమ్యూనిస్టులు ఒకటి అవ్వాలని కోరుకుంటా ఉన్నారు. ఒకటి అవ్వాల్సిన రోజు కూడా దగ్గరలోనే ఉందని మేము భావిస్తున్నాం. ఆ కార్యక్రమం జయప్రదం చేయటం కోసం రాష్ట్రంలో 3 ప్రాంతాల నుంచి 3 జాతాలు ఇవాళ వారం నుంచి 10 రోజులు ఉండే విధంగా రాష్ట్రంలో 3 జాతాలు ప్రారంభమవుతున్నాయి. ఆ 3 జాతాల్లో ఇక్కడ ఇవాళ మన ఆనాడు తెలంగాణలో తెలంగాణ ముద్దుబిడ్డగా, అదేవిధంగా కోయా కమ్యూనిటీకి అత్యంత ముద్దుబిడ్డగా, ఆదివాసీలకు ముద్దుబిడ్డగా పుట్టినటువంటి కొమరం భీం. నాకు తెలిసి తెలంగాణలో అసలు మొట్టమొదట అమరుడైనటువంటి కామ్రేడ్ కొమరం భీం. ఆనాడు ఆయనకి ఆ పోరాట భావాలు వచ్చిన, పోరాటానికి నాంది ప్రస్తావన జరిగిన కమ్యూనిస్ట్ పార్టీ ప్రభావంతోనే ఆయన ఆ పోరాటాలకి ప్రస్తావన చేశాడు. ఇవాళ ఆయన మరణించినటువంటి ఈ గ్రామంలో మేము ఇక్కడ రావటం, ఆయన స్మారక కేంద్రాన్ని చూస్తాం, చాలా సంతోషంగా ఉంది. ఒళ్ళు గగురు పొడిచే విధంగా ఆయన బొమ్మలు కానీ అవన్నీ చూస్తే మరొక ఇటువంటి విప్లవ వీరులే వాళ్ళు మరణించి అనేక వందల వేల లక్షల మందికి జన్మనిస్తారని
రుజువైంది. ఇక్కడి నుంచి ఈ జాతర ప్రారంభమవుతుంది. ఈ జాతర ముగింపు భద్రాచలానికి వెళ్తుంది. ఈ జాతరకు మన చాడా వెంకటరెడ్డి గారు సీనియర్ నాయకులు, ఆయన నాయకత్వం వహిస్తారు. ఇందులో మన రాష్ట్ర పార్టీ సహాయ కార్యదర్శి తక్కిడపల్లి శ్రీనివాస్ గారు, కార్యదర్శి వర్గ సభ్యులు మన శంకర్ గారు, ఇంకా ప్రజానాట్య మండలి నాయకులు పల్లి నరసింహ, లక్ష్మీనారాయణ, అదేవిధంగా విద్యార్థి నాయకులు మణికంఠ రెడ్డి, డిహెచ్పిఎస్ నాయకులు అనిల్, ఇంకా తదితరులు అందరూ కూడా ఇంకా తదితరులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో ఈ జాతరలో పాల్గొంటున్నారు. ఈ జాతరలో పాల్గొనటువంటి ఒక అదృష్టం. ఎందుకంటే 100 ఏళ్ల సందర్భంగా పార్టీలో ఇప్పటికి మేము ఉన్నామంటే 100 ఏళ్ల పార్టీగా ఉండి వేడుకలు చేసుకునే అవకాశం, ఆ అదృష్టం మాకు కలిగింది. అందువలన ఇక్కడ పవిత్రమైనటువంటి ఈ గడ్డపై నుంచి కొమరం భీం మరణించినటువంటి విప్లవాలకు స్ఫూర్తి నింపినటువంటి ఈ గడ్డపై నుంచే మేము ఈ కార్యక్రమం ప్రారంభించుకోవటం చాలా సంతోషంగా ఉంది. డిసెంబర్ 26 జరిగే లక్షలాది మందితో జరిగే ఆ బహిరంగ సభ గొప్ప ఎత్తున జయప్రదం చేయటంలో అందరి సహకారాన్ని కోరుతూ అందరికీ నమస్కారం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.